తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపైన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించి 9 జీవో తీసుకొచ్చి కొన్ని రోజులు కాలయాపన చేసింది. ఆ తర్వాత హైకోర్టు పరిణామాలు, సుప్రీంకోర్టు పరిణామాలపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 50% రిజర్వేషన్లు దాటకుండా అనేది తీసుకొచ్చి ఇప్పుడు మొన్న జీవో రిలీజ్ చేసింది. ఆ జీవోలో రిలీజ్ చేసిన తర్వాత రిజర్వేషన్లు అనేది ఎట్లా ఉన్నాయంటే బీసీలకు ఈ ప్రభుత్వం 22% అనేది కల్పించే దాంట్లో కూడా పూర్తిగా ఒక్కొక్క కాడ జిల్లాలో సంబంధించిన 11%, ఓ కాడ 16%, ఓ కాడ 18%, ఓ కాడ 22% లోబడి రిజర్వేషన్లు ఖరారు చేయడం ఇది చాలా అన్యాయం, చాలా దారుణం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని ముఖ్యమంత్రి చెప్తుంటే మేము రాజకీయ పరంగా 50% రిజర్వేషన్లు అమలు పరుస్తామన్నాడు. అది ఎట్లా సాధ్యమవుతుంది? స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించింది ఒక ఎన్నికల గుర్తు ఉండదు, పార్టీ గుర్తుండదు. అది పార్టీ పరంగా ఇచ్చే విధంగా ఏ విధంగా కూడా సాధ్యం కాదు. అంటే బీసీలను నయవంచనకు గురి చేసేందుకు ఒక కుట్రలాగా కనపడుతున్నది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం, నిన్న తీసుకొచ్చిన 46 జీవోని తక్షణమే రద్దుపరచాలి. అది బీసీలకు న్యాయం చేయాలంటే ఈ ఎన్నికలు ఆపి బీసీలకు మీరు ఇచ్చిన 42% రిజర్వేషన్తోని మీరు ఎన్నికలు జరిపిస్తే మీ కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన మాట అని నమ్ముతారు. కాబట్టి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అగ్గేయిలేస్తున్నారు. కాబట్టి మీరు తొందరగా ఈ నిర్ణయం తీసుకొని ఈ 46 జీవోని రద్దుపరిచి ఢిల్లీకి బీసీ సంఘాల నాయకులని, అఖిలపక్ష రాజకీయ నాయకులని తీసుకుపోయి ఢిల్లీలో ధర్నా చేయించవలసిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మీద ఉంటుంది. కాబట్టి మీరు ఢిల్లీలో మీరు ఏ ఒక్కటి కూడా మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒక ఆరోపణలు చేయకుండా, ఒత్తిడి చేయకుండా ఇది సాధ్యం కాదు. కాబట్టి మీరు ఢిల్లీలో శత్రువుల్లాగుంటున్నారు, గల్లీల్లో మిత్రుల్లాగుంటున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడే క్రీడలో బీసీలనే బలి చేస్తున్నారు. కాబట్టి బీసీలకు న్యాయం జరగాలంటే ఈ 46 జీవోని రద్దుపరచాలి. ఇప్పటికి ఎంతో మంది సర్పంచులుగా, ఎంపీడీసీలుగా, జడ్పీడీసీలుగా, వార్డు మెంబర్లుగా ఎంతో మంది అవుతున్న కలలపైన నీళ్లు చల్లడం అంటే ఈ కాంగ్రెస్ అగ్రవర్ణాల ఇది కుట్ర. కాబట్టి ఇప్పటికీ బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో అంతా చైతన్యం వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు గ్రహించి ఈ 46 జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.